UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తను సింగిల్గా రమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్కహాల్ ఇచ్చి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళే పరిస్థితుల్లో అలా మొత్తం సెట్ చేసుకొని షూట్ చేసి తను హార్డ్ డిస్కుల్లో స్టోర్ చేసుకున్నటువంటి పరిస్థితి. నాకు ఏది చేసినా కెమెరాల ముందు చేయడం అలవాటు, నా మెమరీస్ అన్నీ ఇలా కెమెరాస్లో క్యాప్చర్ చేయడం అలవాటు. సో ఇది నా ఫ్యాంటసీ. వాటిని యూజ్ చేసి అదే విల్లాలో బ్లాక్మెయిల్ చేయడం కూడా మొదలుపెట్టాను. కొన్ని ఫుటేజెస్ ఇప్పుడు మీకు రొటేట్ అవుతుంది. నిజంగానే ఈమెకి డబ్బు డిమాండ్ చేసే అవసరం ఉందా? డబ్బు డైరెక్టర్ పెడతారా, ప్రొడ్యూసర్స్ పెడతారా? ప్రొడ్యూసర్. హీరో పెడతారా, ప్రొడ్యూసర్ పెడతారా? ప్రొడ్యూసర్. సో మెగాలో డాన్ అనే టీజర్ మీరు చూసారా లేదా? చూసాను. 2 కోట్లు డిమాండ్ చేయడం కోసం 5 కోట్లు ఖర్చు పెట్టి నిన్ను 1 సంవత్సరం ఒక విల్లాలో ఉంచి మేపుతారా? రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి, వీడియోకి నీకు 25,000 ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. నేనైతే షాక్ అయినా అనమాట. ఆ విక్టిమ్ని ఎలా నమ్మించగలిగాం? కేవలం పెళ్ళి అనే ప్రపోజలు, మనం కలిసి ఉంటున్నాం, మన ఫ్యూచర్ ఇంకా బాగుండిద్ది అనే నమ్మకాన్ని కుదర్చగలిగావు కాబట్టి అది అంత సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది. అంటే తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నాల్లో ఇవన్నీ అతను ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసి పెట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్లు పిలిపించుకొని పెట్టుకున్నాడు. ఇప్పుడు అతను ఏదో ఒక బార్బర్ని మిలీనియర్ని చేశాను అంటున్నాడు కదా, ఇట్లాగే ఒక మహిళని మిలీనియర్ చేద్దామని ప్రొడ్యూసర్ చేశారని చెప్తాడేమో రేపు. కోర్టు పరిధిలోకి తీసుకెళ్లాల్సిన విషయాలని, కోర్టులో ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేసిన విషయాలని నువ్వు మీడియాకి సర్క్యులేట్ చేసి నువ్వు ఏదో క్రైమ్ కమిట్ అయ్యావు కాబట్టి నువ్వు ఇంటెన్షనల్గా నీ ఎవిడెన్స్ ముందుగా క్రియేట్ చేసి పెట్టుకున్నావు కదా. అతను నమ్మిన ఈ 100 కోట్ల మార్కెట్ని కావాలని తన ప్రాఫిట్ పొందాలనే ఉద్దేశంతో ఈ పెళ్లి అనే నాటకాన్ని కూడా అడ్డు పెట్టుకున్నాడు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు వచ్చేటప్పటికి హర్ష సాయి యూట్యూబర్ తన పైన వచ్చిన ఏదైతే కేసు అయితే ఉందో దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే దీనికి సంబంధించి ఏంటంటే చాలా విషయాలనే బయటికి రావడం జరుగుతుంది. గతంలో కూడా హర్ష సాయి మీద వచ్చిన కేసులకి ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు. అదేవిధంగా దానికి సంబంధించి ఎవరు కూడా దాన్ని బయట ఎవరు కూడా పెట్టడం జరగలేదు. కానీ ఇప్పుడు వచ్చిన కేసు అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ కేసు అనమాట. సో దీనిపైన ఎటువంటి చర్యలు అనేవి జరగబోతాయనే అంశం మీద అయితే ఈరోజు మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ వచ్చిన నాగూర్ బాబు గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. సేమ్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే విక్టిమ్ కంప్లైంట్ చేస్తారో దానికి సంబంధించి కూడా సారే వాదిస్తున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. రైట్ సార్, ఇప్పుడు హర్ష సాయి మీద యూట్యూబర్ హర్ష సాయి అయితే ఎవరైతే ఉన్నారో తనని ఒక పాన్ ఇండియాలో ఒక మంచి పెద్ద యూట్యూబర్గా చూడడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా చాలా వరకు కూడా ఆయన మీద కేసులు నడిచినాయి, చాలా కేసులు పెట్టడం జరిగింది, చాలా కేసులు నడిచినాయి. కానీ ఎవరు కూడా ఇప్పటికొచ్చి టచ్ చేయలేని పరిస్థితిలో ఆయన తప్పించుకుని తిరగడం అనేది జరిగింది దొరకని విధంగా. సో ఇప్పుడు పెట్టిన కేసులు కానీ లేదంటే ఇప్పుడు వచ్చిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తనపైన లైంగికంగా దాడి చేయడం, అదేవిధంగా కాన్షియస్లో లేనప్పుడు లైంగికంగా దాడి చేశారని చెప్పని ఆమె ఇప్పుడు కేసు కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా మాకు తెలిసినంతవరకే. అసలు పూర్తిగా ఏం జరిగింది, అసలు వాళ్ళ పరిచయం ఎక్కడ జరిగింది, అదేవిధంగా ఇక్కడ వరకు రావడానికి కారణం ఏంటనేది ఒకసారి మీరు చెప్పండి. యాక్చువల్గా హర్ష సాయి అనే వ్యక్తి ఇండియాలో నెంబర్ 1 యూట్యూబర్ అని, కంటెంట్ క్రియేటర్ అని, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్ అని, బెస్ట్ ఎడిటర్ అని, ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు భారతదేశంలో ఉన్న ఎలాంటి వ్యక్తులనైనా ఆడియన్స్ని మెస్మరైజ్ చేయగలిగిన వ్యక్తి అని అందరికీ తెలిసిన విషయం. ఓకే, ఆ టాలెంట్ అనేది అతని దగ్గర ఉంది. ఈ కేసు విషయానికి వస్తే ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో 2014లో ముంబై నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు. అండ్ శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ని వాళ్ళు 2019లో ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అండ్ ద కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్లో టాప్ 5లో వచ్చినటువంటి కంటెస్టెంట్. అండ్ ఆ బ్యానర్ కింద వాళ్ళు చిన్న వెబ్ సిరీస్లు కానీ ఇవి కానీ చేస్తూ ఉన్నారు. జూలై 2022లో ఫస్ట్ టైం హర్ష సాయిని విక్టిమ్ అలాంగ్ విత్ 1 పాపులర్ యాంకర్ పరిచయం చేశారు. ఓకే, ఆ పాపులర్ యాంకర్తో పాటు హోటల్కి వెళ్ళి ఒక సాంగ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు అనే ప్రపోజల్ తోటి వెళ్ళారు. ఓకే, సో హర్ష సాయితో వీళ్ళు అసలు ఫస్ట్ ఒక సాంగ్ తీద్దాం అనుకుని వెళ్ళారు. సాంగ్ గురించి డిఫరెంట్ హోటల్స్లో 2-3 సిట్టింగ్స్ జరిగినాయి.
4th సిట్టింగ్లో అతను నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది, దాన్ని బాగా డెవలప్ చేసుకొని మనం ఇది చేస్తే దాన్ని కానీ మనం ప్రొడక్షన్లోకి తీసుకొని వెళ్ళి రిలీజ్ చేసుకుంటే మంచి మార్కెట్ ఉంది నాకు, నేను హీరోగా ఇంట్రడ్యూస్ అవుతాను, నేనే డైరెక్షన్ చేస్తాను అని చెప్పిన పరిస్థితి ఉంది. ఓకే. సో అతను ఈ 3 times ఇంటరాక్షన్లో వీళ్ళు డబ్బు పెట్టగలరా లేదా అనే బేసిక్ ఎంక్వైరీ అతను చేసుకున్నాడు. శ్రీ పిక్చర్స్ వాళ్ళ దగ్గర తన అనుకున్న స్టోరీ లైన్కి అమౌంట్ పెట్టగలరా లేదా అనే బేసిక్ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మూవీ ప్రపోజల్ పెట్టాడు. మూవీ ప్రపోజల్కి కూడా ఈ శ్రీ పిక్చర్స్ బ్యానర్ వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే ఒక సాంగ్ కోసం వెళ్ళిన వాళ్ళని నువ్వు మెగాలో డాన్ అనే మూవీకి స్టోరీ లైన్ నీ దగ్గర ఉందని, నేనే డైరెక్ట్ చేస్తానని, నేనే హీరో అని డైరెక్ట్గా మీరు కమిట్ చేసేసారు, అక్కడ ఒప్పించారు. అంటే ఆయన టాలెంట్ మన అందరికీ తెలిసిందే కదా, సినిమాకి ఏంటి ఇంకా దేనికైనా ఒప్పించేసేస్తాడు ఆయన. ఒప్పించిన తర్వాత ఈయన ఎప్పుడు చూసినా కానీ కోహినూర్ ఐటీసీల్లో, అంటే హర్షసాయి గారు కోహినూర్లో, తాజ్లో ఇలాంటి మోస్ట్ వివిఐపీస్ ఉండే హోటల్స్లోనే స్టే చేస్తాడు. కానీ ఈ మూవీ కోసం అని శ్రీ పిక్చర్స్ వాళ్ళని, నేను ఇక్కడ ఉండి మూవీ చేయాలంటే సంవత్సరాల పైన ఉండాల్సి వస్తుంది కాబట్టి నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీది, మీరు ప్రొవైడ్ చేయండి అని అడిగితే వీళ్ళు నార్సింగిలోని ఒక విల్లాలో సెప్టెంబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. అంటే ఆల్మోస్ట్ 1 year. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ మనం ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్లోకి వస్తే, ఈ ఇన్సిడెంట్లోకి వెళ్ళబోయే ముందు అసలు స్టోరీ లైన్ మాత్రమే ఉంది, అతని దగ్గర స్టోరీ లేదు. ఏదో ఒక చిన్న లైన్ అనుకున్నాడు, దానికి ఒక టీం ఉండాలి, స్క్రిప్ట్ జనరేట్ చేయాలి, స్క్రిప్ట్ డిస్కషన్స్ జరగాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇనీషియల్ స్టార్టింగ్ డేస్లోనే విక్టిమ్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తనని ఆ గెస్ట్ హౌస్కి ఒకసారి రమ్మని చెప్పడం జరిగింది. తను వెళ్ళిన సమయంలో ఇనీషియల్ స్టేజ్లోనే, అంటే షూట్ కూడా అప్పుడు పెద్దగా మేబీ స్టార్ట్ అయ్యి ఉండకపోవచ్చు, అలాంటి సిచ్యువేషన్స్లో అనమాట, స్టోరీ లైన్లో ఉన్నప్పుడు మాత్రమే ఇదంతా. తను సింగిల్గా రమ్మని చెప్పాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్కహాల్ ఇచ్చి అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళే పరిస్థితుల్లో తనని మనం యూజ్ చేయలేనటువంటి పదజాలంతో కూడా, అంటే ఇప్పుడు మీరు ఈ ఇంటర్వ్యూ చేయడానికి కెమెరాస్ ఎలా అయితే సెట్ చేసుకున్నారో అలా మొత్తం సెట్ చేసుకొని షూట్ చేసి తను హార్డ్ డిస్కుల్లో స్టోర్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో అతని క్రిమినల్ మైండ్ ఎలా ఉందో మీరు అర్థం చేసుకోండి. అండ్ అతను చెప్పాడంట తర్వాత ఇదే విషయాన్ని, నాకు ఏది చేసినా కెమెరాల ముందు చేయటం అలవాటు, నా మెమరీస్ అన్నీ ఇలా కెమెరాస్లో క్యాప్చర్ చేయటం అలవాటు, సో ఇది నా ఫ్యాంటసీ. అంటే ఆ ఆడపిల్లల జీవితాలని కెమెరాల కింద చిత్రీకరించడం నీ ఫ్యాంటసీ. బయటికి కనిపించే హర్షసాయి మంచి పనులు చేస్తూ కనిపిస్తాడు, వాటిని చిత్రీకరిస్తూ ఉంటాడు. సో ఈ ప్రైవేట్ యాక్ట్ను కూడా అన్కాన్షియస్ స్టేజ్లో కెమెరాల ముందు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అది స్టోర్ చేశాడు. తరువాత వాటిని యూజ్ చేసి అదే విల్లాలో బ్లాక్మెయిల్ చేయడం కూడా మొదలుపెట్టాడు. కొన్ని ఫుటేజెస్ ఇప్పుడు మీకు రొటేట్ అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా. అంటే ఏ శ్రీ మీడియా అయితే ఏదైతే ఉందో వాళ్ళు ప్రొవైడ్ చేసిన అదే విల్లాలోనే ఇదంతా జరిగింది. ఎస్, అవును, ఖచ్చితంగా. అయితే ఇక్కడ తన దగ్గర ఆ ఎవిడెన్స్ అనేవి పెట్టుకొని తను ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆమెని ఇప్పుడు బ్లాక్మెయిలింగ్ అని చేయడం అనేది జరుగుతుంది. ఎందుకని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, అసలు ఏం కావాలి తనకి బ్లాక్మెయిల్ అని కూడా చెప్పడం అంటే అది ఫ్యాంటసీ అని ఫస్ట్ కమిట్ అయిపోయాడు అతను. సో మేబీ ఇంతకుముందు తన గర్ల్ ఫ్రెండ్స్ కానీ ఇంకా చాలా అలిగేషన్స్ అయితే వస్తున్నాయి. సో కంప్లైంట్లో లేని విషయాలను నేను యాజ్ ఏ అడ్వకేట్గా మాట్లాడాల్సిన నెసెసిటీ లేదు. సో అలిగేషన్స్ని బేస్ చేసుకుని ఎవరు మాట్లాడరు, ఎవిడెన్స్ బేస్ చేసుకుని మాట్లాడు. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు విక్టిమ్ ఉన్నారో ఆమె వచ్చేటప్పటికి ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కంప్లైంట్ పెట్టడం జరిగింది. అయితే ఏ విధమైన కంప్లైంట్ పెట్టారు, అదేవిధంగా ఎటువంటి విషయాలు అనేది బయటికి తీసుకొచ్చి చెప్పడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్టోరీ అంతా నేను 2014లో ముంబై నుంచి ఇక్కడికి వచ్చాను,
అండ్ ఈ విషయాలు ఇప్పటి వరకు చెప్పినవన్నీ కంప్లైంట్లో మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొకటి వచ్చి మెయిన్గా హర్ష సాయి సంబంధించిన ఆడియో లీక్స్ అనేవి నిన్న కూడా రావడం జరిగింది. అవి కూడా చూస్తే వాటికి కూడా చాలా అంటే చాలా వైరల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఎవిడెన్స్ అనేవి ఖచ్చితంగా చూపించాలి, ప్రజలకు తెలియాలి. ఇంకోటి ఏంటంటే ఆయన ఈ విషయం తెలియగానే వెంటనే ఆయన స్టేటస్ కూడా పెట్టడం జరిగింది. ఒక సోషల్ ప్లాట్ఫామ్ మీద ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఎవరు కూడా నమ్మద్దు, నేనేంటనేది అందరికీ తెలుసు, ఇవన్నీ కేవలం నా దగ్గర డబ్బు తీసుకోవడం కోసం అని చెప్పన్నట్టుగా తను పోస్ట్ చేయడం కూడా జరిగింది. నిజంగానే ఈమెకి డబ్బు డిమాండ్ చేసే అవసరం ఉందా? ఇప్పుడు మీ శ్రీ పిక్చర్స్ వాళ్ళు సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు అని అంటే డబ్బు డైరెక్టర్ పెడతారా, ప్రొడ్యూసర్స్ పెడతారా? ప్రొడ్యూసర్. హీరో పెడతారా, ప్రొడ్యూసర్ పెడతారా? ప్రొడ్యూసర్ పెడతారు. సో మెగాలో డాన్ అనే టీజర్ మీరు చూసారా లేదా? చూసాను, చాలా గ్రాండ్ గా లాంచ్ చేస్తారు. లాంచ్ కూడా కాదు, ఆ షూట్ కూడా ఎంతమంది ఆర్టిస్టులు పెట్టి చేశారు? అవును. ఎంత ఖర్చు అయ్యింది నిర్మాణానికి? నువ్వు వేస్తున్న అలిగేషన్ ఎక్కడైనా సరే 2 కోట్లు అనే ఏదైతే మీడియాస్లో వస్తుందో ఆ 2 కోట్లు తనకు నెసిటీ ఉందా? నీ సినిమా మీద 4-5 కోట్లు ఖర్చు పెట్టాల్సిన నెసిటీ తనకు ఉందా? 2 కోట్లు డిమాండ్ చేయడం కోసం 5 కోట్లు ఖర్చు పెట్టి నిన్ను 1 సంవత్సరం ఒక విల్లాలో ఉంచి మేపుతారా? రైటే సార్. అంటే ఇక్కడ మీరు 2 కోట్లు అన్నారు కాబట్టి ఇది కూడా చాలా క్వశ్చన్ మార్క్గా మారిపోయింది సార్. అసలు నిజంగా హర్ష సాయి ఈమెను డిమాండ్ చేశారు 2 కోట్లు, లేదంటే ఈమె హర్ష సాయిని డిమాండ్ చేస్తుందని చెప్పని అది కూడా చాలా మందికి డౌట్గా ఉంది. 2 కోట్లు డిమాండ్ చేశారనే దానికి ఒక ప్రూఫ్ ఎక్కడైనా ఉందా? అసలు కంప్లైంట్ కాపీలో హర్ష సాయి నా దగ్గర 2 కోట్లు తీసుకున్నాడు అనే టాపిక్ అయినా ఉందా? ఈ విషయం నడుస్తుంది సార్. నోటికి తెలియకుండా అంటే అలిగేషన్ ఏదొస్తే నల్ల కోటేసేసుకొని ఏది పడితే అది మాట్లాడే వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువైపోయారండి. కంప్లైంట్ ఏంటో తెలియదు, విక్టిమ్ తన బాధని కంప్లైంట్లో ఏం వ్యక్తపరిచిందో తెలియదు, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలియదు. కంప్లైంట్ కనీసం బయటికి కూడా రాకముందే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళే అలిగేషన్స్ వేసేస్తారు. అంటే నాకు జస్ట్ ఈరోజు మార్నింగే కొన్ని వీడియోస్ వచ్చినాయి. ఈ హర్ష సాయి అనే వ్యక్తి విక్టిమ్కి అగనిస్ట్గా ఎవరైతే వీడియోస్ పెడతారో వాళ్ళందరికీ 25,000 నుంచి 55,000 అని వాళ్ళ టీం ఆఫర్ అని వెళ్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారని ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పెట్టారు రీల్. సో ఈ రూమర్స్ స్ప్రెడ్ చేసే భాగంలో సో డెఫినెట్గా ఈ ప్రాసెస్ అంతా అతను నడిపిస్తూ ఉన్నాడు. ఓకే సార్. అంటే మీరు ఇప్పుడు అంటుంది ఎవరైతే ఇప్పుడు విక్టిమ్కి అగనిస్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇప్పుడు హర్ష సాయి అనేవాడు పేమెంట్ చేపించి వాళ్ళకి సపోర్ట్గా మారబన్నా? నేను చెప్పలేదు కదా అండి, మీకు ఎవిడెన్స్ చూపించమంటారా? ఒకసారి మొబైల్ చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. మెసేజ్ అంటే ఓపెన్ చేసి చూస్తే రీసెంట్ గా హర్ష సాయి మీద వచ్చేటటువంటి అలిగేషన్స్ అన్ని ఫేక్ అని చెప్పి ఒక వీడియో చెయ్యి, వీడియోకి నీకు 25,000 ఇస్తాం అనేటటువంటి మెసేజ్ అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. నేనైతే షాక్ అయినా అనమాట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 25,000. ఎన్ని ప్రమోషన్ చేస్తే రావాలి, ఎన్ని యూట్యూబ్ వీడియో చేస్తే రావాలి, ఇదేదో బాగానే ఉంది అని చెప్పి నేనైతే కాల్ చేసిన అనమాట. వాళ్ళ టీం ఒక ఆయన అయితే మాట్లాడింది అనమాట. ఆ మాటలు బట్టి నాకైతే ఒక క్లారిటీ వచ్చేసింది. హర్ష సాయి తప్పు చేశాడు. తప్పు చేయనోడు అయితే తను నన్ను కొనాల్సిన అవసరం లేదు. అంతేందుకు ప్రతి చిన్న టాపిక్ మీద చేసేటటువంటి యూట్యూబర్స్ ఉన్నారు. నేను మూవీ రివ్యూస్ ఇచ్చాయనే ప్రతి చిన్న టాపిక్ మీద చేస్తాను అనమాట. మార్నింగ్ ఒక వీడియో అప్లోడ్ చేసిండు దేవరా గురించి, కానీ హర్ష సాయి మీద వీడియో చేయలేదు. ఒకసారి ఆలోచించండి, మీకే అర్థమైపోద్ది. సో మాక్సిమం యూట్యూబర్స్ నే తనైతే డబ్బులు పెట్టి మేనేజ్ చేసేస్తాడు. మనల్ని కొనలేడు, మిమ్మల్ని వేరే వాళ్ళని కొట్టడేమోలే, కానీ నన్ను కూడా ఎంత స్టామినా హర్ష సాయి దగ్గర అయితే లేదు. నేనైతే ఎవరికి అమ్ముడు పోను, ఎందుకంటే మనకి నీతి న్యాయాలు ముఖ్యం. అది కాక ఒక ఆడపిల్ల మార్నింగ్ లేచి చూడగానే నాకైతే ఒక మెసేజ్ వచ్చింది. రైట్ సార్. సో మీకు అర్థం అవుతుందా తను ఏ విధంగా తను ఏ కంటెంట్ అయితే జనాల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటున్నాడో కంప్లైంట్ని హైడ్ చేసి తను విక్టిమ్ గురించి ఏం మాట్లాడించాలనుకున్నాడో స్టిల్ వాళ్ళ టీం చేత మెసేజ్లు పెట్టించి, కవర్లు పంపించి, డబ్బులు పంపించి ఫేక్ ప్రొపగండా అనేది ఇంకా చేస్తూనే ఉన్నాడు. మరి ఏ ధైర్యంతో తన పోస్ట్ పెట్టాడని చెప్పని అనుకోవాలి సార్? ఇప్పుడు హర్ష సాయి అనే వ్యక్తికి ఒక ఇమేజ్ ఉంది, డబ్బు ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది. అతన్ని ఒక డిపార్ట్మెంట్ వ్యవస్థ ఒక పెద్ద పూలమాలతో సత్కరించి నా వెనక డిపార్ట్మెంట్ ఉంది అనే ఇమేజ్ని కూడా క్రియేట్ చేసుకున్న వ్యక్తి. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్సే కదా సార్. ఇప్పుడు ఇతని వల్ల వాళ్ళకు కూడా ఏ డిపార్ట్మెంట్ అయితే ఉందో, లేదా ఎంతమంది పెద్దవాళ్ళు అయితే ఉన్నారో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా? అంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళతో కాల్ కమ్యూనికేషన్స్ కానీ, ఆఫ్టర్ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వాళ్ళతో మెసేజ్లు కానీ,
వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ ఇలాంటివి ఏదైనా జరిగితే వాళ్ళు డెఫినెట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఉంది. ఇతని మీద ఎఫ్ఐఆర్ ఉండి అబ్స్కాండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఎందుకు కలిశారు, ఎందుకు మీట్ అయ్యారు, ఈవెన్ ఒక అధికారిని కలిస్తే ఎందుకు మీరు అతన్ని అరెస్ట్ చేయలేకపోయారు అనే విషయాలన్నీ కోర్టు పరిధిలోకి యాక్సెప్టబుల్, అడ్మిసిబుల్. రైట్ సార్. సార్ ఇప్పటికొచ్చి హర్ష సాయి సంగతి అనేది ఇప్పుడు ఇంకా బయటికి అయితే వెలుగులోకి రాలేదు. అంటే తన అబ్స్కాండ్లో ఉన్నారని చెప్పని అంటున్నారు. నార్సింగ్ పోలీసులు 3 టీములుగా వెళ్ళి వెతకడం కూడా జరుగుతుందని చెప్పని అన్నారు. అది నిజమే అంటారా? ఆల్మోస్ట్ ఒక 5 టీమ్స్ వరకు డివైడ్ అయిన ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. రైట్ సార్. ఇప్పుడు హర్ష సాయి తన మీదే కాకుండా వాళ్ళ ఫాదర్ మీద కూడా అలిగేషన్ అనేది రావడం జరిగింది. ఆ రిపోర్ట్ ఏదైతే రాసి ఇవ్వడం కూడా జరిగింది కంప్లైంట్లో అని చెప్పని కూడా వినిపిస్తుంది. మరి అది కూడా నిజం అని చెప్పని అనుకోవాలా? అవునండి. హర్ష సాయి ఫాదర్ మీద ఎలా వచ్చారు అంటే, ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎప్పుడైతే విక్టిమ్ లీగల్గా యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయిపోయిందో అతని హెరాస్మెంట్ తట్టుకోలేక, ఆ సందర్భంలో ఇక మన చెయ్యి దాటిపోతుంది అనుకున్నప్పుడు తను ఏదో ఒక ఆయుధాన్ని వాడాలి కాబట్టి ఓకే. లాస్ట్ ఆపర్చునిటీగా అదే విల్లాలో ఆ అమ్మాయితోటి వాళ్ళ ఫాదర్తో కాల్ మాట్లాడించడం జరిగింది. వాళ్ళ ఫాదర్కి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్కి కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. తను ఒక ఎంటర్ప్రెనర్ అండ్ ఒక నా ప్రొడ్యూసరు. సో మేము మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నామంటే వాళ్ళ ఫాదర్ కూడా దీన్ని మ్యాటర్ సెటిల్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ ప్రాసెస్లో అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఒక ఫేక్ ప్రామిస్ చేయడానికి, ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ జరగడానికి అతను కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఫాదర్కి తెలిసిన తర్వాత ఈ విషయాన్ని సప్రెస్ చేయాలనే ప్రయత్నం చేసి ఫేక్ ప్రామిస్లు ఇచ్చారు కాబట్టి అతని మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. రైట్ సార్. ఇప్పుడు గత నిన్నటి నుంచి అయితే మాత్రం వినిపిస్తున్న ఆడియో లీక్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిపైన ఒకసారి మాకు వివరణ ఇవ్వగలరా? ఆడియో లీక్స్ అనేవి అతనే చెప్పేశాడండి, నా దగ్గర 9 హార్డ్ డిస్కులు ఉన్నాయి అని. మీరు ఒక విషయం అర్థం చేసుకోండి, అసలు ఈ ఈ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఈయనకి వాళ్ళకి పరిచయమే లేదు, సంవత్సరం నుంచి సంబంధాలు లేవు అని. ఈ 9 హార్డ్ డిస్కుల్లో ఏముంటుందండి? ఒక మెమరీ కార్డులో అసలు ఎన్ని స్టోర్ అవుతాయి, ఎన్ని వాయిస్ రికార్డింగ్ స్టోర్ అవుతాయి చెప్పండి? ఒక మెమరీ కార్డులో 5 GB అనుకుందాం, లేదా 1 GB అనుకుందాం. అవును సార్. కొన్ని వేల కాల్స్ రికార్డ్ అవుతుంది ఖచ్చితంగా. 9 హార్డ్ డిస్కుల్లో ఎన్ని కాల్స్ ఉంటాయండి? ఇంకా హార్డ్ డిస్క్ అది క్యాపబిలిటీ ఎంత ఉంటుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 1 TB 2 TB కెపాసిటీని బట్టి బట్టి అంటే ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఉన్నాయి ఆ హార్డ్ డిస్క్లో. ఓకే. నువ్వు చెప్తున్నావు ఒక ఫ్యాంటసీ అని, నిజంగానే మేము అడుగుతున్నాం. ఆ 9 హార్డ్ డిస్కులు బయట పెడితే ఇప్పుడు వీళ్ళంతా డేటా ట్రాన్స్ఫర్స్ దానిలోకి కంటెంట్ ఉంది అని కవర్ చేసుకునే ప్రయత్నంలో ఆల్రెడీ ఉంటారు. ఎందుకంటే ఎప్పుడైనా తప్పు చేసినటువంటి నిందితుడు అక్కడ ఉన్నటువంటి తనకి ఎగనిస్ట్గా ఉన్నటువంటి ఎవిడెన్స్ అన్నింటినీ ట్రాష్ చేయడానికి ప్రయత్నాల్లో భాగంగా ఇవన్నీ చేస్తాడు. అయితే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కేసు పెట్టడం జరిగిందో దానికి సంబంధించి రెస్పాండింగ్గా మీకు ఏమైనా లెటర్ రావడం జరిగిందో? వాళ్ళు ఏమైనా రెస్పాండ్ అయ్యారా వాళ్ళ అడ్వకేట్ నుంచి? వాళ్ళ అడ్వకేట్ నుంచి మాకు ఎలా మాకెందుకండి రెస్పాన్స్? ఓకే. విక్టిమ్ పోలీసులను అప్రోచ్ అయ్యి తనకు జరిగిన అన్యాయాన్ని, బాధని అంతా చెప్పింది. వాళ్ళు 5 గంటల సేపు సుమారు స్టేషన్లోనే ఉంచి తన స్టేట్మెంట్స్ అండ్ వీడియో స్టేట్మెంట్స్ అన్నీ రికార్డ్ చేసుకున్నారు. అండ్ ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్కి పంపించారు. సుమారు ఒక 2-3 గంటల 5 గంటల వరకు 5 గంటల సేపు అంటే నైట్ 11 to 12 వరకు మెడికల్ ఎగ్జామినేషన్ అది కండక్ట్ చేశారు. కండక్ట్ చేసిన తర్వాత అతని మీద ఈ సెక్షన్స్ కింద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగింది. రైట్ సార్. ఇప్పుడు పెట్టిన సెక్షన్స్ అంటే ఎఫ్ఐఆర్ పెట్టిన సెక్షన్స్ ఏమేమి సెక్షన్స్ వచ్చినాయి అనేది ఒకసారి చెప్పాలి. ఇప్పుడు సెక్షన్స్ వచ్చేసి 328 అండి. ఓకే సార్. 328. ఈ సెక్షన్ మోస్ట్ కాంప్లికేటెడ్ సెక్షన్ అనమాట. ఓకే. అంటే 376 ఎక్కువ కొంచెం కాంప్లికేట్ అంటారు. 376కి ఎంత వ్యాలిడిటీ ఉంటుందో 328కి కూడా సేమ్ అంతే వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే సార్. డిఫరెన్స్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటంటే ఒక పర్సన్ని ఆల్కహాల్ ఇచ్చి కానీ, డ్రగ్స్ ఇచ్చి కానీ, లేదా తనని అన్కాన్షియస్ చేయగలిగేటువంటి ఎలాంటి పదార్థం ఇచ్చైనా కానీ అసభ్యంగా తనను వ్యవస్థరతను చేసి అసభ్యంగా ప్రవర్తించినా, దాన్ని చిత్రీకరించినా ఇవన్నీ ఈ సెక్షన్ కింద అప్లికబుల్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఈ 378 అనేది కామన్గా మనం విక్టిమ్స్ ఇచ్చేటువంటి కంప్లైంట్లో చూస్తూనే ఉంటాం. ఇది సెక్సువల్ అసల్ట్, రేపు ఇలాంటివి జరిగినప్పుడు సందర్భాల్లో ఇచ్చే 376 అప్లికబుల్ అవుతుంది. ఓకే సార్. అండ్ దీనికి కూడా 10 years వరకు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. ఓకే సార్. అండ్ 354 కూడా పెట్టారనమాట. అది వచ్చేసి దాని ప్రైవసీకి భంగం కల్పించండి. ఇక్కడ కంప్లైంట్లో మెన్షన్ చేశారు, ఈమె చెప్తుంది నేను మాట్లాడినటువంటి
కొన్ని కాల్ రికార్డింగ్స్ని అండ్ అతనికి ఎలా డబ్బింగ్ చెప్పించాలో తెలుసు. ఇప్పుడు అతని తెలుగులో ఉన్నాయి తమిళ్లో డబ్బింగ్ చెప్పించేసేస్తాడు, తమిళ్లో ఉన్నాయి హిందీలో డబ్బింగ్లో చెప్పేసేస్తాడు. ఆ డబ్బింగ్ టెక్నాలజీ తోటి నెక్స్ట్ ఈరోజు ఎలా ఉందో తెలుసు. తనకి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్కి కావాల్సిన ప్రీ ప్లాన్డ్గా అన్ని ముందుగానే రికార్డింగ్ ఎడిట్ చేసి పెట్టుకొని ఇలా చేసి పెట్టాడు. దీనికన్నా ముందే ఈ ఐటీసీలో ఇలా కూర్చొని ఇన్ఫ్లుయెన్సర్ని పిలిపించుకొని నేమ్ తీసుకొని నేను చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ని మీడియా వాళ్ళని కూడా పిలిపించుకొని ఓకే ఏది ఒక 2-3 నెలల నుంచి ఈ ఫేక్ ప్రాపగండా అంటే ఈ కాల్ రికార్డింగ్స్ అని అప్పటి నుంచి పెట్టుకొని వీళ్ళ క్యారెక్టర్ ఇది అలా ఇలా అని మార్కెట్లో అప్పటి నుంచే తనే డిఫేమ్ చేసుకుంటా వస్తూ ఉన్నాడు అనమాట ఇండస్ట్రీలో. ఎందుకు ఇది స్టార్ట్ అయిందంటే ఈ కాపీ రైట్స్ దగ్గర తను ఈ వివాదం అనేది ఎక్కడ మొదలైంది? ఈ వివాదం మొదలైంది ఫస్ట్ అతను ఎప్పుడైతే 328లో చెప్పిన ప్రకారంగా ఇంటాక్సికేషన్ స్టేజ్ తీసుకెళ్ళి వాళ్ళ నాన్నగారి మ్యారేజ్ ప్రపోజల్ వచ్చింది. అక్కడి నుంచి మూవీ షూట్ స్టార్ట్ అయ్యింది. షూట్ మీద వీళ్ళు బాగా ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే నువ్వు అంత చేసిన తర్వాత కూడా మీ నాన్నగారు నువ్వు ఇచ్చిన కమిట్మెంట్ని బేస్ చేసుకొని ట్రస్ట్ చేసుకొని వీళ్ళు షూట్ స్టార్ట్ చేశారుగా. ఓకే, ఇన్వెస్ట్మెంట్ పెట్టారుగా. టీజర్ని పాన్ ఇండియా రేంజ్లో ఆ సెట్ చూడండి ఒకసారి, ఆ టీజర్లో కానీ దీని కానీ ఎంతమంది మీడియా ఇతన్ని ఇప్పటికే నాకు తెలిసి చిరంజీవి గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ రామ్ చరణ్ గారు కానీ అంతమంది బాడీ గార్డ్స్ తోటి ఎలివేషన్ ఇచ్చిన సిచ్యువేషన్స్ లేవు. కానీ ఆ మూవీలో అతనికి వస్తుంటే ఆ ఎలివేషన్స్ చుట్టూ ఒక 30 మంది గార్డ్స్ అంత ఆ రేంజ్లో రిలీజ్ చేశారు. ఇది జరిగిన తర్వాత కూడా వాళ్ళు అంత చేశారు కదా. అంటే నువ్వు ఎలా నమ్మించగలిగే వాళ్ళని, ఆ విక్టిమ్ని ఎలా నమ్మించగలిగావు? కేవలం పెళ్ళి అనే ప్రపోజలు, మనం కలిసి ఉంటున్నాం, మన ఫ్యూచర్ ఇంకా బాగుండిద్ది అనే నమ్మకాన్ని కుదర్చగలిగావు కాబట్టి అది అంత సక్సెస్ఫుల్గా రిలీజ్ అయింది. ఎస్ సార్. అంటే ఇప్పుడు ఆ ఆడియో లీక్స్ అయితే ఏవైతే వచ్చినాయో అందులో ఏంటంటే యువతల వైపు తను మాట్లాడుతున్నప్పుడు, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను మాట్లాడుతున్నప్పుడు కనీసం అంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా తను ఉన్నట్టుగా కనిపిస్తుంది మాకు. తను ఇంటెన్షనల్గా మైండ్లో రికార్డ్ చేయాలి అనుకున్నాడు కాబట్టి అదేం లేదు అంటున్నాడు. అది ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ పెట్టావో ఇప్పుడు నువ్వు ఈ షూట్ టైం నుంచి రిలీజ్ అయ్యే వరకు నువ్వు ఏ ట్రాక్ అయితే నడిపావో ఆ ట్రాక్లో నువ్వు కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి వాళ్ళ కోపం వచ్చినప్పుడు యాంగర్గా మాట్లాడుకున్నారు. ఎందుకంటే వాళ్ళ ఫాదరు తను మ్యారేజ్ కమిట్ అయిపోయారు కదా. అవును సార్. సో రకరకాలుగా మాట్లాడు. అంతేందుకు ఇప్పుడు అతను ముందుగానే ఒక స్క్రిప్ట్ చెప్పేసేసి ఇప్పుడు సిచ్యువేషన్ ఇది, నువ్వు హీరోయిన్ కదా, నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు, నన్ను ఇప్పుడు నువ్వు చెయ్యని రికార్డ్ చేయాలనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఎస్, పాసిబిలిటీ ఉందా లేదా? ఇప్పుడు హీరోయిన్, ఇది సిచ్యువేషన్, ఈ సిచ్యువేషన్ తగ్గట్టుగా నేను ఇప్పుడు ఒక క్యారెక్టర్ చెప్తాడు అనమాట, నేను ఇలాంటి అబ్బాయిని, నా క్యారెక్టర్ ఇది, నువ్వు దీనికి తగ్గట్టుగా నువ్వు ఈవెన్ నన్ను చేయాలంటే ఎలా మాట్లాడతావు అని ముందుగా చెప్పేసి ఆ కంటెంట్ అంతా లేపేసేసి ఇప్పుడు కాల్ చెయ్యి, నేను చూస్తాను, తర్వాత మనం చెక్ చేసుకుందాం, రికార్డ్ చేస్తాను అని చెప్పిన సందర్భాల్లో కూడా రికార్డ్ చేసి బయటికి రావచ్చు కదా. ఎందుకంటే ఒక వ్యక్తిని ఎలా మెస్మరైజ్ చేయాలి, మ్యానిపులేట్ చేయాలి, దాన్ని ఎలా ఎడిట్ చేయాలి, ఎవిడెన్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అంటే తను చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు ఇవన్నీ అతను ముందుగానే ప్రీ ప్లాన్డ్గా చేసి పెట్టుకొని ఇన్ఫ్లుయెన్సర్లు పిలిపించుకొని పెట్టుకున్నాడు. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్సింగ్ పోలీస్ స్టేషన్కి హర్ష సాయి అనే వ్యక్తి అయితే ఇప్పటివరకు వెళ్ళడం జరగలేదు. అంటే తను ఇంకా పట్టుకోలేదు, తీసుకువెళ్ళలేదు, వాళ్ళ అదుపులోకి తీసుకోలేదు. అయితే వారికి సంబంధించిన అడ్వకేట్ మాట్లాడుతున్నారు కాబట్టి మరి వారి తరపున ఏమైనా అక్కడికి పిటిషన్ ఏమైనా రావడం జరిగిందని చెప్పని అనుకోవచ్చు. వారి తరపున పిటిషన్ ఏమొస్తుందండి? ఏం రాదు. వాళ్ళకి మ్యాక్సిమం పాసిబిలిటీ ఏముంటుంది, హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ వేసుకునే పాసిబిలిటీ ఉంది. కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఈ సెక్షన్స్ కింద కేసు బుక్ అయిన తర్వాత ఎలాంటి ప్రాథమిక విచారణ అండ్ కస్టోడియల్ ఈ ఇంట్రాగేషన్ కానీ ఇవన్నీ ఏం జరగకుండా ఎలా బెయిల్ ఇస్తారండి? ఓకే, మీకు ఆ సెక్షన్స్ చెప్తున్నాయి కదా, ఆల్రెడీ గైడ్లైన్స్ ఉన్నాయి కదా. ఓకే సార్, రైట్ సార్. అయితే ఇప్పుడు ఎవరైతే బాధితురాలు ఉన్నారో, ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించిన అంటే ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లా ఉంటుంది, ఆమె ఫైనాన్షియల్గా ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి మాకు చెప్పగలరు? ఫైనాన్షియల్గా అంటే మీరు ఆమె 2014లోనే ముంబైలో అంతకు ముందు కూడా కొన్ని సీరియల్స్ అవి చేశారండి. ఓకే, హిందీలో యూట్యూబ్లో తన కొన్ని సీరియల్స్ ఉన్నాయి.
2014 బిఫోర్ కూడా. సో ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడ హౌస్ కీపింగ్ సంబంధించిన ఒక కంపెనీ లాంటిది పెట్టి దానిలో వచ్చిన మా అమౌంట్ తోటి ఇక్కడ మళ్ళీ ఆపర్చునిటీస్ సెర్చ్ చేసుకొని ఇక్కడ శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకొని అండ్ చిన్న చిన్న సాంగ్స్ కానీ లేకపోతే ఓటీటీ వెబ్ సిరీస్లు కానీ ఇంకా ఏదో మూవీలు కూడా ఇంకో 90% కంప్లీట్ అయిన మూవీ కానీ ఇవన్నీ చేసుకొని ఉన్నారు. అండ్ అసలు నువ్వు ట్రస్ట్ చేసి నువ్వు హీరోగా ఒప్పుకున్నావంటే నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళకి ₹1,00,000 ఇవ్వాలంటే నువ్వు అంత బ్యాక్గ్రౌండ్ వేరు. మా టీం వెళ్ళింది, ఇవి చేశారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మా టీం క్రూ వెళ్ళి వెరిఫై చేసింది, వాళ్ళల్లో మేము ఐడెంటిఫై చేసాం, ఇంత బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తావే. నిన్ను ఫస్ట్ టైం నీకు ఇంత క్రేజ్ ఉంది ఇండియా లెవెల్లో నిన్ను ఇంట్రడ్యూస్ చేసే ప్రొడ్యూసర్ క్యాపబిలిటీ నువ్వు ఎంక్వైరీ చేయకుండానే వచ్చేసావా మూవీ షూట్కి? లేదు. మరి వాళ్ళ ఫినాన్షియల్ క్యాపబిలిటీ ఏంటి? నీకు క్యాపబిలిటీ ఉందని నమ్మావు కాబట్టే కదా. అదే సార్, అంటే వారికి సంబంధించిన అడ్వకేట్సే కానీ లేదా మిగతా వారు కానీ వారు చెప్పడం ఏంటంటే తన దగ్గర ఏమీ లేదు ఫైనాన్షియల్గా, సో అట్లా డిమాండ్ చేస్తుంది 2 కోట్లు అని చెప్పనే విషయం అక్కడ మొదలైంది సార్. ఎక్కడ మరి ఈ మాట కూడా చెప్పమనండి. ఇప్పుడు అతను ఏదో ఒక బార్బర్ని మిలీనియర్ని చేశాను అంటున్నాడు కదా, ఇట్లాగే ఒక మహిళని మిలీనియర్ చేద్దామని ప్రొడ్యూసర్ చేశారని చెప్తాడేమో రేపు. అంతే కదా. అలాగే అదే సార్. రైట్ సార్. సార్ ఇప్పుడు వచ్చేటప్పటికి హర్ష సాయిని రిమాండ్లో తీసుకునే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళు ఒకవేళ యాంటీ స్పెక్ట్రమ్ బెయిల్ అనేది కూడా వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక దాన్ని రిజెక్ట్ చేసే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుందని చెప్పని మీరు అంటున్నారు. సో తన్ని రిమైండ్కి తీసుకెళ్ళిన తర్వాత మరి వారి దగ్గర ఏంటంటే దాదాపు 9 హార్డ్ డిస్క్ల వరకు కూడా ఎవిడెన్స్లు అనేవి ఉన్నాయి మా దగ్గర అని చెప్పని ఆయన చెప్పడం జరుగుతుందని చెప్పని అన్నారు మీరు. రైట్, వాటిలో కనుక ఈ విక్టిమ్కి సంబంధించి ఏదైనా కానీ యాంటీగా ఉంటే ఫర్దర్గా ఏమైనా ఎటువంటి ఫేస్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు కోర్టులో ఎలా ఉంటుందంటే మీరు తీసుకొచ్చేసి ఏదో వాయిస్ రికార్డింగ్ వినిపిస్తేస్తే దాన్ని పరిగణలోకి ఎంతవరకు తీసుకుంటారనేది మనం ఆలోచించాలి. అది డబ్ చేసి పెట్టారా లేకపోతే నువ్వు స్క్రిప్ట్ ఇచ్చి ఏమన్నా నువ్వు చెప్పించావా, ఈ స్క్రిప్ట్లో తను యాక్ట్ చేయమన్నప్పుడు ఇలాంటి సందర్భాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే నీ పర్సనల్ ఇంటిమేట్స్ ఉందా, అసలు అది ఒరిజినల్ కాదని డిసైడ్ చేయాల్సింది ఎవరు? కోర్ట్స్. ఇప్పుడు అంత టెక్నాలజీ, అంత ఎడిటింగ్, అంత వాయిస్ డబ్బింగ్, ఇన్ని టెక్నాలజీస్ ఇతను తెలిసి ప్రీ ప్లాన్డ్గా ఉన్నప్పుడు దాంట్లో ఎలాంటి మార్ఫింగ్ కానీ లేకపోతే వాయిస్ డబ్బింగ్ కానీ జరిగిందని అనడానికి ఎవరు సర్టిఫై చేయాలి? ఓకే సార్, దాన్ని ఫోరెన్సిక్ పంపించాలి, వాళ్ళు సర్టిఫై ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత కదా కోర్టులో నిలబడేది. ముందుగానే నువ్వు మీడియాలో స్ప్రెడ్ చేసి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ క్లియర్గా కంప్లైంట్లో వాయిస్ రికార్డింగ్స్ని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి వాళ్ళని మార్కెట్లో నన్ను ఫేక్ ప్రాపగండా చేయమని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనే విషయాన్ని కూడా చెప్పింది. నువ్వు పోలీసుల దగ్గరికి వెళ్ళినా నేను ఇవన్నీ చేస్తానని ముందుగానే చెప్పేశాడు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు కోర్టు పరిధిలోకి తీసుకెళ్లాల్సిన విషయాలని, కోర్టులో ఎవిడెన్స్గా ప్రొడ్యూస్ చేసిన విషయాలని నువ్వు మీడియాకి సర్క్యులేట్ చేసి ఈవెన్ తన మెంటల్ ఇప్పటికే ఒక విక్టిమ్ బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలంటే ఎంత మెంటల్ డిప్రెషన్లోకి వెళ్తారండి వాళ్ళు. రేపటి నుంచి సొసైటీలో మీకు ఒక అమ్మాయి సైడ్ నుంచి ఆలోచించండి. అదే మాస్క్ కట్టుకొని బయటికి కనిపించలేక బయటికి గుడైతే ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఒక్కొక్కడు ఇంతకు వస్తావా అంతకు వస్తావా ఎన్ని మాటలు ఫేస్ చేయాల్సి వస్తుందండి. కానీ తను డేర్గా ఒక స్టెప్ తీసుకొని వచ్చింది అంటే ఈవెన్ ఓకే మేబీ తనది ఏమన్నా పర్సంటేజ్ ఉంటే ఉండొచ్చేమో. నువ్వు అది స్క్రిప్టెడో లేకపోతే ఎలా మాట్లాడించావో ఏ సందర్భంలో మాట్లాడించావో తెలియదు కదా. అవును సార్, నువ్వు ఇంటెన్షనల్గా రికార్డ్ చేస్తున్నావు అంటే నువ్వు ఏదో క్రైమ్ కమిట్ అయ్యావు కాబట్టి నువ్వు ఇంటెన్షనల్గా నీ ఎవిడెన్స్ ముందుగా క్రియేట్ చేసి పెట్టుకున్నావు కదా. ఇటువంటి కేసులకు సంబంధించి అంటే పూర్తిగా అడుగుతున్నాను సార్, ఇటువంటి కేసులకు సంబంధించి అంటే ఫర్దర్గా కూడా మీరు ఇంకా వాదించే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా? అంటే మీ దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అవుతే ఖచ్చితంగా ఇటువంటి కేసులు తీసుకుంటారా? డెఫినెట్గా తీసుకుంటామండి. ఎందుకంటే విక్టిమ్కి అల్టిమేట్గా న్యాయం చేయాల్సిన నెసెసిటీ ఉంది అండి. ఇందులో మా ప్రోద్బలంతో ఇచ్చేటువంటి కంప్లైంట్ ఏమీ ఉండదు. విక్టిమ్ ఏదైతే మా దగ్గరకు వచ్చి మా లీగల్ అడ్వైస్ అడిగి తన బాధని చెప్తారో, నాకు లీగల్గా ఏం పాసిబిలిటీస్ ఉన్నాయి, నేను ఇలా బాధపడ్డాను ఇది అనుకున్నప్పుడు దానిలో మనం చేయగలిగినంత వాటి కంటే చేయగలం అనమాట. లీగల్ అడ్వైస్ వరకు ఇవ్వగలం. ఓకే సార్. అండ్ ఇన్ కేసు వాళ్ళు అవతల వ్యక్తి చాలా పెద్ద వ్యవస్థలను కూడా మేనేజ్ చేయగలిగే వ్యక్తి, అడ్వకేట్స్కి కోర్టులు ఇవ్వగలిగే వ్యక్తి, డిపార్ట్మెంట్కి కోర్టులు ఇవ్వగలిగే వ్యక్తి అన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు ఒక లీగల్ అడ్వైజ్ అనేది వీళ్ళు కూడా ఒక లీగల్ టీం అనేది మెయింటైన్ చేస్తారు. అండ్ వీళ్ళు కూడా శ్రీ పిక్చర్స్ అనే బ్యానర్ ఉంది కాబట్టి డెఫినెట్గా వీళ్ళు మెయింటైన్ చేస్తారు. ఓకే సార్. సార్ ఇప్పుడు ఉన్న విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగిందన్న? ఎస్. ఓకే సార్, రైట్ సార్. అయితే చివరిగా సార్ ఈ కేసుకి సంబంధించి
ఎనీ అప్డేట్స్ ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి ఏ అప్డేట్స్లో నడుస్తుంది కేసు? ఈ కేసు అప్డేట్స్ హైలీ కాన్ఫిడెన్షియల్గా పోలీసు వారు నిర్వహిస్తూ ఉన్నారండి. వాళ్ళు లొకేషన్స్ ట్రేస్ చేయడంలో కానీ వాళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు. సో ఇదంతా డిపార్ట్మెంట్ ఎంత స్పీడ్గా చేస్తుందనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో హర్ష సాయి అరెస్ట్ అయిన తర్వాత లేదా వాళ్ళు యాంటిసిపేటరీ ప్రొసీడింగ్స్ అవుతారా, వీటన్నిటిని బేస్ చేసుకునే ఉంటుందన్నమాట. అండ్ కాపీ రైట్స్ గురించి అసలు మెయిన్ ఇతను వీళ్ళ దగ్గర నుంచి గ్రాప్ చేయాలనే ఉద్దేశంతో ఇతను చేశాడు ఇలా. ఓకే సార్. అంటే ఏదైతే మూవీ ఉందో ఆ మూవీకి సంబంధించిన కాపీ రైట్స్ అనేవి తీసుకోవడానికి నిన్ను మ్యారేజ్ చేసుకుంటాను, నాకు కాపీ రైట్స్ నాకు ట్రాన్స్ఫర్ చెయ్యి, అతనికి ఒక నమ్మకం వచ్చింది. దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా మీరు మీ దగ్గర సబ్మిట్ చేస్తారు. అంటే మీరు ఒక విషయం ఆలోచించండి, టీజర్ ఎంత రీచ్ వెళ్ళిందండి? Yes, ఒక పెద్ద హీరోకి వెళ్ళినంత రీచ్ వెళ్ళింది, 10 మిలియన్ దాకా వెళ్ళింది. అతని ఛానల్లోనే రిలీజ్ చేసుకున్నాడు. అవును. సో ఆ ఇన్కమ్ కూడా అతనే తీసేసుకున్నాడు, అతని ఛానల్లో రిలీజ్ అయింది అని అంటే. ఇక్కడ టీజర్ రిలీజ్ అయిన తర్వాత అతనికి హోప్స్ పెరిగినాయి. ఇంకా ఈ సినిమా నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు 100 కోట్లు ఇచ్చి తీసుకునే ఆపర్చునిటీ ఉంది. ఇది మేబీ అతని నోటితో అతను అన్న మాటలు ఉన్నాయి, ఇది బాహుబలిని బీట్ చేసిద్ది, రామ్ చరణ్ ఏం సరిపోతాడు, విజయ్ దేవరకొండ మనం ఒక్కసారి వచ్చామంటే బాలీవుడ్ టాలీవుడ్ అన్నీ షేక్ అవ్వాల్సిందే అని చెప్పినవి. సో తన సబ్జెక్ట్ని అంత కాన్ఫిడెంట్గా నమ్మాడు కాబట్టే. సో ఇప్పుడు మూవీ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి? శ్రీ పిక్చర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ శ్రీ పిక్చర్స్ వాళ్ళ దగ్గర నుంచి మూవీ రైట్స్ని గ్రాప్ చేయడం కోసం గ్రాప్ చేసి అతను నమ్మిన ఈ 100 కోట్ల మార్కెట్ని కావాలని తన ప్రాఫిట్ పొందాలనే ఉద్దేశంతో ఈ పెళ్ళి అనే నాటకాన్ని కూడా అడ్డు పెట్టుకున్నాడు. ఓకే. వాళ్ళు దానికి లొంగలేదు కాబట్టి వీళ్ళని డీఫేమ్ చేసి వీళ్ళకి ఇనీషియల్గా ఫండింగ్ ఎవరైతే ఇస్తూ ఉన్నారో, ఇప్పుడు ఒక సినిమా తీయాలి అని అంటే ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి డబ్బులు అనేది తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు 100 కోట్లు ఒక సినిమా మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు కూడా దానికి కూడా ఒక 10 మంది ఇన్వెస్టర్స్ ఉంటారు. ఆ ఇన్వెస్టర్స్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ క్యారెక్టర్స్ని డీఫేమ్ చేయాలనే ప్రయత్నాలు కూడా చేసి, అంటే వీళ్ళ ఫినాన్షియల్ సోర్స్ని మనం ఆపేసేసి ఇంకా ఎలా డీఫేమ్ చేయాలి అంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని, చిన్న చిన్న యూట్యూబర్స్ని వీళ్ళందరినీ పిలుచుకొని ఐటీసీల్లో ఇలాంటి హోటల్స్లో కూర్చోపెట్టి వీళ్ళ క్యారెక్టర్స్ గురించి వీటి గురించి అతను డిస్క్రైజ్ చేసి మార్కెట్లో చేసి ఎన్ని కుట్రలు అయితే చేయాలో అతను రిలీజ్ అయిన దగ్గర నుంచి అన్ని కుట్రలు చేసి కాపీ రైట్స్ కోసం చాలా ఇది చేశాడండి. వాళ్ళని చాలా డీఫేమ్ చేశాడు. వాళ్ళు చెప్తున్న దీని ప్రకారం ఈ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూసైడ్ చేసుకునే స్టేజ్ వరకు తీసుకెళ్ళాడండి. రైట్ సార్. ఇప్పుడు తినకు సంబంధించి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, అంటే సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈవెన్ ఇప్పుడు పోలీసుల పరిధిలోకి తీసుకున్న తర్వాత వారందరిని కూడా విచారించే అవకాశం ఉందని చెప్పని అనుకోవచ్చా? డెఫినెట్గా అండి. ఇప్పుడు ఏ యూట్యూబర్స్ని కానీ లేకపోతే ఎవరికైతే ఇతను అమౌంట్ పంపుతున్నాడో టీమ్ తోటి, ఎవరినైతే ఇతను పిలిపించుకొని వాళ్ళ గురించి ఫేక్ ప్రాపగాండా గురించి డిస్కషన్స్ చేశాడో, ఎవరైతే ఈ రికార్డింగ్స్ని ఇంతకన్నా ముందే ఇతను మీడియాలో రిలీజ్ చేయడానికన్నా ముందే ఈ క్రైమ్లో ఇన్వాల్వ్ అయిపోయి అందరూ స్ప్రెడ్ చేస్తూ వీళ్ళ క్యారెక్టర్ అసోసియేషన్ గురించి అది ఇది స్ప్రెడ్ చేయడానికి ఈ క్రైమ్లో భాగమయ్యారు, వాళ్ళ ప్రైవసీకి ఎలా అయితే భంగం కలిగించే విధంగా బిహేవ్ చేశారో వీళ్ళందరి మీద కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్లో ఎలాంటి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, అంటే బేసిక్ నాలెడ్జ్ అంటే వాళ్ళకి లోక జ్ఞానం చాలా ఉండొచ్చు, మనం అన్కౌంటబుల్గా ఉండొచ్చు, సమాజంలో జరిగే విషయాల మీద చాలా మంచి అవగాహన ఉన్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. కానీ కంప్లైంట్ ఏంటో తెలియకుండా, కంప్లైంట్లో ఉన్న బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలియకుండా, విక్టిమ్ సైడ్ అసలు తన వాదన ఏంటో తెలియకుండా 2 కోట్లు అనేస్తారు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్తారు. అసలు కంప్లైంట్లో అవి ఏమీ లేం కదా. నాకు జరిగిన అన్యాయం ఇది, అతన్ని శిక్షించండి అని మాత్రమే ఉంది. 2 కోట్ల ప్రస్తావన అనేది కంప్లైంట్లో లేనే లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.